వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం అండి. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కథా కమామిషు ప్రోగ్రాంకి మీ అందరికీ పునఃస్వాగతం. ఇవాళ మరో కథతో శ్రీనివాస్ వడ్లమాన్ గారు మన ముందుకు వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కొంచెం మనకి గ్యాప్ వచ్చినట్టుంది కథకి. ఈసారి అలా లేకుండా వేగంగా చేద్దాం. ఈరోజు నేను తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఒక మహామనిషి, ఓ మహాకవి. ఆయన పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. అంటే మీరు స్వాతంత్రోద్యమకారుడు అనుకుంటారేమో, అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్. కాదండి, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒక అద్భుతమైన కవి. అమృతం కురిసిన రాత్రి అనే ఒక కవితా సంపుటితో కేంద్ర సాహిత్య అకాడమీని అవార్డు పొంది కవిత్వంలో చాలా పేరుంది వారికి. కానీ ఆయన కథలు కూడా గొప్పగా రాస్తారనే విషయం చాలామంది సాహితీ ప్రియులకు తెలుసు. మరి కొంతమందికి తెలియజేసే ప్రయత్నమే ఈరోజు తిలక్ గారి కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ తిలక్ గారు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, చాలా రూపసి అందగాడని పేరు. తన 13వ ఏటే తన తొలి కవితా సంకలనాన్ని ప్రారంభించారు. అమృతం కురిసిన మొదటి కవిత. అందులో ఆయన ఒక 3 లైన్లు అంటారమ్మా. అది చెప్పి కథలోకి వెళ్తాను. అంటే తిలక్ గారు ఎటువంటి కవిత్వం రాస్తారు, ఎటువంటి కథలు రాస్తారు అనే విషయాన్ని చెప్పడానికి ఒక 3 లైన్లు చెప్తాను. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటారు. ఇలా అనడంలో నా కవిత్వంలో, నా కథల్లో విప్లవం ఉంటుంది, అభ్యుదయం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, అలాగే భావకవిత్వం కూడా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న కథ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రచించిన నల్లజర్ల రోడ్డు. ఈ నల్లజర్ల అనేది ఒక అటవీ ప్రాంతం అమ్మ. ఈ కథ ఏలూరు నుంచి ఒక 3 మనుషులు తొందరగా తణుకు చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు కాకుండా నల్లజర్ల అటవీ ప్రాంతం నుంచి తొందరగా చేరుకోవాలనే ఒక ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది మనకి. అవధాని అనే ఒక 18 ఏళ్ల యువకుడు, వాళ్ళ మేనమావ నాగభూషణం, ఆ నాగభూషణం గారి ఫ్రెండ్ రామచంద్రం, ఈ 3 ఏలూరులో ఒక లాయర్ గారితో పని ఉండి వెళ్తారు. ఆ పని పూర్తయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. లాయర్ గారు ఏమంటారంటే, రాత్రికి ఇక్కడ పడుకుని పొద్దున్నే తణుకు వెళ్ళండి అంటారు. అంటే లేదండి, ఉదయం 7 గంటలకల్లా కలెక్టర్ గారి అమ్మాయి పెళ్ళి తణుకులో. ఆ పెళ్లి బాధ్యతలు నాగభూషణానివి, నావి అని రామచంద్రం గారు చెప్తారు. మేము ఇద్దరమే చూడాలి ఆ పెళ్ళి అంతా. మేము లేకపోతే కలెక్టర్ గారికి ఒక క్షణం కూడా ముందుకు అడుగుపడదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రాత్రికల్లా రీచ్ అవ్వాలి. గట్టిగా కొడితే 1.5 గంటలో తణుకులో ఉంటాం కదా అంటారు. అన్న వెంటనే లాయర్ గారు కూడా అవునండి, కలెక్టర్ గారి విషయం అయితే వెంటనే బయలుదేరండి అంటాడు. సో రామచంద్రం గారి ఫోర్డ్ కారు, సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ కారులో ఆయన డ్రైవ్ చేస్తుండగా పక్కన నాగభూషణం గారు కూర్చుంటే వెనకాల ఈ 18 ఏళ్ల యువకుడు అవధాని కూర్చుండగా కారు ప్రారంభమవుతుంది. అయితే నాగభూషణానికి ఈ సెకండ్ హ్యాండ్ కార్లు అంటే కోపం. ఎక్కడ దాకా తీసుకెళ్తావా, ఈ కారు దారిలో ఆగిపోతుంది, మన ప్రయాణం ఆగిపోతుంది, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళికి మనం వెళ్ళలేమని అపశకన మాట మాట్లాడతాడు. మాట్లాడగానే తిడతాడు రామచంద్రం, నా ఫోర్డ్ కారును అవమానించుకు, నిన్ను 1.5 గంటలో తణుకు తీసుకెళ్తాను అని చెప్తాడు. అలా చెప్పగానే 6 మైళ్ళు ప్రయాణం సాగుతుంది. 6వ మైలు దగ్గర పెద్ద శబ్దం చేసి కారు ఆగిపోతుంది. నాగభూషణం అంటాడు, చూసావా, నా మాట విన్నావా అంటాడు. నా కారుని తిట్టావంటే అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా ఊరుకుంటాడేమో కానీ నా కారుని తిడితే నేను ఒప్పుకొని అంటాడు అని ఆ కారు రిపేర్ చేసి మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇక్కడ రామచంద్రం గురించి ఒక మాట, నాగభూషణం గురించి ఒక మాట చెప్పాలి. రామచంద్రం ఆ ఊర్లో పెద్ద టెన్నిస్ ప్లేయర్, 6 అడుగులు అందగాడు, తర్వాత అనేక సంఘాలకు అధ్యక్షుడు ఆయన. అయితే ఆ ఊర్లో అతనికి అన్ని పేరు ప్రతిష్టలు ఆయన గొప్పతనం వల్ల వచ్చాయా, లేదా వాళ్ళ మావగారు ఆయనకి ఇచ్చిన 34 ఎకరాల సంపద వలన వచ్చాయా అనే చర్చ ఒకటి ఆ ఊళ్ళో జరుగుతూ ఉంటుంది. ఇంకా నాగభూషణం ఖద్దరేస్తాడు. అతను అందగాడే, చాలా సంఘాలకు అధ్యక్షుడు, ప్రతి సంవత్సరం భగవద్గీతని ఆ ఊళ్ళో అందరితో ప్రవచనాలు చెప్పిస్తుంటాడు. కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా ఏ పార్టీ వాడు ఉంటే ఆ పార్టీ వాడికే సపోర్ట్ చేస్తాడు. అటువంటి వాడు నాగభూషణం. ఇది వాళ్ళిద్దరి క్యారెక్టర్స్. అవధాని అనేవాడు చిన్నపిల్లాడు. సరే, కారు మళ్ళీ ప్రారంభమైంది. చక్కగా వెళ్తున్నారు. ఇంకా అటవీ ప్రాంతం రాలేదు. ముందు ఒక ఊరు వచ్చింది.
ఆ ఊరి దగ్గర కొంత ఆధునీకరణ కనిపిస్తుంది. అంతకుముందు చిన్న చిన్న పాకలు అవి ఉండేవి, కొన్ని బిల్డింగ్లు అవి వస్తాయి. అక్కడ రచయిత ఒక మాట చెప్తాడు. ఇది 1950 నాటి కథ, స్వాతంత్రం వచ్చిన కొత్తలో. ఆ సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభమైంది. ఈ పారిశ్రామికరణ వ్యవసాయాన్ని, భూస్వాముల్ని దెబ్బతీసి కొంత ఆధునిక పోకడలు తీసుకొస్తోంది. అందుకే ఈ ఊరంత అందంగా ఉందని నాగభూషణం రామచంద్రంతో అంటాడు. అప్పటికే ఫోర్డ్ కార్లు ఉన్నాయి సార్. ఫోర్డ్ కార్లు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళవి కదా, ఫోర్డ్ కార్లు ఉన్నాయి. మ్మ్. ఫోర్డ్ కంపెనీ కారే ఇది. మ్మ్. ఈ రామచంద్రానికి ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొని రంగులేసి బాగు చేసి వాడుకుని తర్వాత అమ్మేయడం అలవాటు అతనికి. సో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అటవీ ప్రాంతానికి వెళ్ళరు. వెళ్ళక ముందే ఆ కారు మళ్ళీ శబ్దం చేసి ఆగిపోతుంది. 11:30, 12 అవుతుంది అర్ధరాత్రి. 11 ఎంత అయింది, 11:30. మళ్ళీ నాగభూషణ్ తిట్టు మొదలెట్టాడు రామచంద్రన్. ఈ డొక్కు కారు వేసుకుని బయలుదేరా అంటే, లేదు లేదు నువ్వు నా కారును అవమానించావు, అందుకే అభిమానవతైన నా ఫోర్డ్ కారు కోపం వచ్చి ఆగిపోయింది అంటాడు. అని దీపం కోసం చూస్తుంటే దీపం ఉండదు, కొంచెం చీకటిగా ఉంటుంది. అప్పుడే పైకి చూస్తే వెన్నెల కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. చందమామ కూడా కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటాడు. సో వస్తున్నప్పుడు ఆ కాంతి సరిపోదు. ఈ లోపల ఊరు వాళ్ళు ఎవరో ఎదురు వెళ్తుంటారు. వాళ్ళని పిలుస్తారు, ఏమైనా ఇటు రావయ్యా అంటే వాడు అగ్గిపెట్టి వెలిగిస్తాడు. ఆ వెలుతురులో ఆ ఇంజిన్ ఏదో బాగు చేస్తాడు ఈయన. మళ్ళీ ప్రారంభం అవుతుంది కారు అగ్గిపెట్టి వెలుతురులో. అప్పుడు ఆ ఊరు వాడు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నారు బాబు అంటాడు. తణుకు అంటారు. ఎటు నుంచి వెళ్తారు? ఇలా నల్లజర్ల అటవీ ప్రాంతంలోంచి. అయ్యా చిరుతపులు తిరుగుతోందని ఈ మధ్య చాలా పెద్దగా అందరూ భయపడుతున్నారు, ఎవరు ఇళ్ళలోంచి బయటికి రావట్లేదు, జాగ్రత్త బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు. ఈ కారు ప్రారంభమవుతుంది. అవధాని గారు చిన్నపిల్లాడు కదా, వాడి గుండెలో రాయపడుతుంది. అసలే అడవులు అంటే దెయ్యాలు ఉంటాయని భయం వీడికి, ఈ పిల్లాడికి. కొరివి దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చిరుతపులి గురించి చెప్పారు, హడిలి చచ్చిపోతాడు వీడు. మావయ్య నాకు అసలే భయం చిరుతపులి అనగానే రామచంద్ర అంటాడు, ఈ ఊరు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడే భయపెడతారు. ఇది పాత రాజుల కాలం కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నాం. ఈ పుల్లు అన్నింటినీ అంతరింపజేసే తుపాకు గొట్టాలు ఎప్పుడో వచ్చేసాయి. ఏ పులి ఉండదు, హాయిగా కులాసాగా ఉండండి, బయలుదేరదా. మళ్ళీ కారు ప్రయాణం ప్రారంభిస్తారు. హ్యాపీగా వెళ్తూ ఉంటారు. బయలుదేరిన ఆ ప్రయాణం అంతా కూడా కలెక్టర్ గారు అమ్మాయి పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రామచంద్రం తర్వాత ఈ నాగభూషణం. అవధానికి అనుమానంగాను ఆశ్చర్యంగాను ఉంటుంది. ఈ కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి ఏమిటి, ఇది అంత గొప్ప విషయం వీళ్ళిద్దరికి? ఆల్రెడీ వీళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళు కదా, ఈ కలెక్టర్ అంత గొప్పవాడా? వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి ఇంత అర్ధరాత్రి రిస్క్ తీసుకుంటూ అడవిలోంచి ప్రయాణం చేస్తున్నారు మావయ్య స్నేహితుడని ఇతనికి ఒక అనుమానం. అని మళ్ళీ మావయ్య పులి ఏం రాదు కదా అంటాడు మళ్ళీ మధ్యలో. ఊరుకో నువ్వు ఎలా పులి లేదు గోలేదని అని. ఇలా ఇంజిన్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి. నాగభూషణం అంటే, ఏంటయ్యా శబ్దాలు మళ్ళీ ఆగిపోతుందంటావా కారు అంటాడు. నీ బొంద, ఇది ఫోర్డ్ ఇంజిను, ఎంత పెద్ద శబ్దం చేస్తే అంత గొప్పగా ప్రయాణిస్తున్నట్టు అంటాడు రామచంద్ర. అలాగే కొంత దూరం వెళ్తుంది, 1 కిలోమీటర్. కరెక్ట్గా అటవీ ప్రాంతం, నల్లజర్ల అటవీ ప్రాంతం మొదలవుతుంది. చుట్టూ కీకారణ్యం, పెద్ద పెద్ద చెట్లు, డొంకలు, తీగలు, కీచురాళ్ళు, ఉడతలు, అన్ని రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ వీడు పులి ఉంటుందా అంటాడు, చిరతపులి. మళ్ళీ తిడతాడు. పెద్ద శబ్దంతో కారు ఆగిపోతుంది. చిమ్మ చీకటి, చుట్టూ గాఢాంధకారం. రామచంద్రానికి, ఇతనికి, ఈ పిల్లాడికి ఒకటే భయం. ఏం చేయాలి, కారు ఆగిపోయింది, ఎవ్వరూ లేరు, మరి అడవిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మాట రాస్తాడు రచయిత ఇక్కడ. వీళ్ళందరూ నాగరికులు. పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతుల్లో నౌకర్లతో, చాకర్లతో, అబద్ధాలతో బతకడం అలవాటైపోయిన, సౌకుమార్యంతో ఉన్న సుకుమారులు వీళ్ళందరూ. వీళ్ళకి ఈ కష్టం చాలా పెద్ద ఆపదగా అనిపిస్తుంది. అడవిలో కారు ఆగిపోవడం పెద్ద ఆపదగా అనిపించే బ్యాక్గ్రౌండ్ నేపథ్యం నుంచి వచ్చిన మనుషులు వీళ్ళని రచయితో మాట అంటాడు. అన్న తర్వాత ఏం చేయాలో తెలియదు. ఈ రామచంద్రం, నువ్వు ఉండవయ్యా, మళ్ళీ తిడతాడు, నీ కారు, నువ్వు, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి, ఎప్పుడు ఇదే గోల వీళ్ళకి. ఇక్కడ సబ్జెక్ట్ కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి. అప్పుడు అంటాడు ఇతను రామచంద్రం, అయ్యా కారు రిపేర్ అవ్వకపోతే నువ్వు స్టీరింగ్ మీద కూర్చో, నేను ఇక్కడిని తోసుకుంటూ తణుకు తీసుకెళ్తా, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళికి తీసుకెళ్తాను అని ఒక వెటకారం ఆడి ఆ ఇంజన్తో కుస్తీలు పడ్డం మొదలు పెడతాడు. అరగంట గడుస్తుంది, కారు రిపేర్ అవ్వదు. వీళ్ళకి లోపల నుంచి భయం. ఈ లోపల దూరంగా ఏదో చిన్న దీపం లాంటిది కనిపిస్తుంది. వణికిపోతాడు పిల్లవాడు, ఏమైనా కొరివి దెయ్యమేమో అని. ఆ నాగభూషణానికి భయమే, ఈ అడవిలోనే చచ్చిపోతామేమో అంటాడు. ఈ లోపల రామచంద్రం కొంచెం ధైర్యవంతుడు. అతను అంటాడు, ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి ఒక దాపు పెట్టి కొంచెం పైకి తీసుకొస్తే నేను కిందకి దూరి బాగు చేస్తాను అంటాడు. ఈ చీకటిలో కర్ర ఎక్కడ దొరుకుతుంది? వెంటనే ఒక్క ఉదుటన రామచంద్రం కర్ర కోసం అడవిలోకి వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తోపులు, రావి చెట్లు, కీకారణ్యం అది. నాగభూషణం అంటాడు, మరీ లోపలికి వెళ్ళకయ్యా బాబు, ఎక్కడ ఏదో రకంగా కాలక్షేపం చేద్దాం, పొద్దున్న ఏదైనా బస్సు వస్తే బస్సులో వెళ్ళి కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి లేటుగా వెళ్దాం అంటాడు. రామచంద్రం అక్కడికి గట్టిగా అరుస్తాడు, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి మనం లేకపోతే జరగదరా,
జరగదయ్యా నాగభూషణం అంటాడు. ఉం. వెళ్ళి మొత్తం మీద కర్ర వెతకడం కోసం వెళ్ళి ఈ లోపల నాగభూషణం అవధాని మేనల్డ్ అవుతాడు నాగభూషణానికి. ఉం. అవధానికి చిన్న పెసర హాని జరిగిన వాళ్ళమ్మ 12 మంది డాక్టర్లు తీసుకొస్తూ ఉంటుంది. ఉహు. అంత అపురూపంగా పెరుగుతున్న కుర్రవాడి అవధాని. ఉం. ఈ నాగభూషణానికి అది భయం, అక్క ఏముంటుందో తిట్టి చంపేస్తుందేమో అని భయం. ఈ నాగభూషణం +2లో ఉన్నాడు చదువులో. ఇతని డిగ్రీకి మెడ్రాస్ పంపించాలని నాగభూషణానికి కోరిక. ఇవన్నీ అతని మదిలో కదులుతుంటే పెద్దగా పులిగా కనిపిస్తుంది. రామచంద్ర అయ్య బాబోయ్ అని అరిచి పడిపోతాడు. పెద్ద అరుపొస్తుంది. ఉరుకుల పరుగుల మీద నాగభూషణం పరిగెత్తుకెళ్తాడు. చీకటి ఏం కనిపించదు. పైన ఉన్న వెన్నెల చందమామ వెలుతురులో ఒక త్రాచుపాము అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పక్క నుంచి బిరబిర వెళ్ళిపోతూ కనిపిస్తుంది. చూస్తే రామచంద్రం కింద పడిపోయి ఉన్నాడు. అతను పాము కాదు. నోట్లో నొరగలు ప్రారంభమయ్యాయి. రామచంద్రం చేతులు జోడిస్తున్నాడు నాగభూషణానికి. నన్ను బతికించు, నా భార్యా పిల్లల్ని నేను చూసుకోవాలి, నన్ను బతికించు నాగభూషణం, నువ్వు కంగారు పడకు రామచంద్రం, నేను చూసుకుంటాను. భుజం మీద వేసుకుని భుజం మీద చేయించుకుని తీసుకొచ్చి కారు దగ్గర తీసుకొస్తాడు. అక్కడ అవధాని కూర్చుని ఉంటాడు. తలుపు తీ అవధాని అంటే ఆ వెనకాల డోర్లో పడుకోబెట్టి నువ్వు కంగారు పడద్దు రామచంద్రం అని ఒక తువ్వాలు తీసి ఎక్కడైతే పాము కాడిచిందో అక్కడ గట్టిగా బిగించి కడతాడు. నొరగలు వచ్చేస్తూ ఉంటాయి. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. చచ్చిపోతాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. అతని కళ్ళల్లో ఒక మాట రాస్తాడు రచయిత. రామచంద్రం కళ్ళల్లో భయం పరవళ్ళు తొక్కుతోందని రాస్తాడు, సుళ్ళు తిరుగుతోందని రాస్తాడు. అని చెప్తూ ఒక మాట అంటాడు, ఇక్కడ చచ్చిపోతాం అనే ఆలోచన భయం కంటే ప్రమాదమైనది. చావు రావడం కంటే కూడా చచ్చిపోతాననే భయం, చచ్చిపోతాననే ఒక ఆలోచన రామచంద్రాన్ని ఇంకా నిస్సత్తువుకి గురి చేస్తుంది. ఈ పక్కనున్న అవధానిని నాగభూషణాన్ని నిస్సహాయాన్ని చేస్తుందని రాస్తాడు. ఏం కాలు చేయడదు. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఇలా చేయి ముట్టుకుంటే చల్లబడిపోతూ ఉంటుంది రామచంద్రన్. చుట్టూ అడవి. మనిద్దరం కూడా ఎక్కడే చచ్చిపోతామా మామయ్య పొద్దునకి అంటాడు. నాగభూషణకు ఒక ఆలోచన వస్తుంది. ఒరే రామచంద్రాన్ని ఇక్కడ వదిలేసి మనిద్దరం దగ్గరలో ఉన్న గూడానికి పారిపోదాం అంటాడు. అంటే మరి మామయ్య రామచంద్రం అంటే ఎలాగా చచ్చిపోతాడులేరా, మనిద్దరం పక్కనే ఉన్న గూడానికి పారిపోయి మన ప్రాణాలు కాపాడుకుందాం అంటాడు నాగభూషణం. అన్నప్పుడు ఈ 18 సంవత్సరాల అవధానికి మనసులో ఒక ఆలోచన వస్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే స్వార్థం అద్వితీయమైన శక్తి. స్వార్థాన్ని మించింది లేదు. మన ఆశయాలు ఆదర్శాలు ఈ స్వార్థానికి అడ్డుపడనంత వరకే మన ఆశయాలు ఆదర్శాలు. ఒక ప్రాణ స్నేహితుడు చచ్చిపోతాడు కాబట్టి వాడిని వదిలేసి నాగభూషణం తన మేనల్లుని తీసుకుని పక్కనే ఉన్న గూడానికి పారిపోదాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నాడు. ఎందుకు? ఈ చీకట్లో ఈ అడవిలో పాములు రావచ్చు, దెయ్యాలు రావచ్చు, చిరతపులు రావచ్చు అన్నప్పుడు ఈ కుర్రాడికి మనసులో ఒక మాట ఆలోచన వెళ్తుంది. మనసు లోపల, హృదయాల లోపల మనుషులందరూ త్రాచుపాములే అనుకుంటాడు ఈ కుర్రాడు. అనుకున్న తర్వాత దూరంగా ఒక మువ్వల చప్పుడు వినిపిస్తుంది. ఇద్దరు ఉలికి పడతారు. దెయ్యం అని ఒకళ్ళొకళ్ళు గట్టిగా పట్టుకుంటారు. దెయ్యమే అని ఇలా వస్తుంటే దూరం నుంచి మనిషి సౌండ్ వస్తుంది. అయ్యా ఎవరు మీరు అని వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళేమో అనుమానంగా దెయ్యమే మాట్లాడుతుందేమో అనుకుంటారు. దగ్గరికి ఒక చిన్న పంచె కట్టుకుని ఒక కంబళి మీద వేసుకుని ఒక కర్ర పట్టుకున్న ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. అయ్యా నేను దెయ్యాన్ని కాదు, నా పేరు సిద్ధయ్య, నేను పాములు పట్టుకునేవాడిని అంటాడు. నువ్వు ఈ చీకట్లో ఏం చేస్తావు? వీళ్ళకి ఇంకా అనుమానం. నువ్వు ఈ చీకట్లో ఏం చేస్తావు అని అడుగుతారు. అయ్యా మా జమీందారు గారు తాచుపాముల నుంచి విషాన్ని తీయడానికి నాకు డబ్బు ఇచ్చారు, అందుకు అర్ధరాత్రి తాచుపాముల కోసం తిరుగుతున్నాను, నేను పాములోని బాబయ్య అంటాడు. అప్పుడు దైవ సంకల్పం ఇది. పాము కరిచి పడిపోవడం ఏమిటి, పాములోడు రావడం ఏమిటి, నీకు మంత్రం వచ్చాడు? అయ్యా నేను పాము మంత్రంలో ఈ దేశంలోనే ప్రథముడిని అంటాడు. అతను గొప్పోడిని అయ్యా అంటాడు. అయ్యా అయితే ఇతను చచ్చిపోయేటట్టున్నాడు, ఇతన్ని బతికించు మా రామచంద్రాన్ని, భార్య పిల్లలు ఉన్నారు, నీకు ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి ఇస్తానయ్యా అంటాడు. అనగానే చూస్తాడు ఇతను చేపట్టుకుని, బాబు బతికే ఉన్నాడు, అదృష్టం ఉంటే ఇతని ప్రాణాలు కాపాడచ్చు, కానీ ఇతన్ని కాపాడాలంటే మంత్రం ఒకటి సరిపోదయ్యా, ఒక వేరు ముక్క, ఒక వెలగ చెట్టు నుంచి తెచ్చిన ఒక వేరు ముక్క కావాలి, అది మా గుడిసెలో ఉంది, అక్కడ దాకా బాబుని తీసుకెళ్ళిపోదాం, అక్కడ ఆ వేరు ముక్క పెట్టి మంత్రం వేసి బతికించడానికి ప్రయత్నం చేద్దాం, అదృష్టం ఉంటే బతుకుతాడు అంటాడు. ఎలా తీసుకెళ్లారంటే, ఎలా తీసుకెళ్ళాలంటే బాబయ్య మీరే మోసుకురావాలి అంటాడు. అంటే మనం మోసుకొస్తుంటే దారిలో పాములు ఉంటే అంటాడు నాగభూషణం. చూడండి స్వార్థం. అప్పుడు ఇతనే అంటాడు, నేను ఈ మువ్వల చప్పుడు చేస్తూ వెళ్తూ ఉంటాను, అందుకే ఈ మువ్వల చప్పుడు కర్రకి పాములు దూరంగా నెట్టడానికి, మీరు వెనకాలండి బాబాయ్ అంటే ఈ 18 ఏళ్ళ కుర్రవాడు ఈ నాగభూషణం అవధాని కలిపి రామచంద్రాన్ని మోసుకుని అలా వెళ్తూ అలసిపోయి దూరంగా ఒక ఎత్తు మీద కొండగొట్ట మీద గుడిసి దగ్గర చేరుకుంటారు. ఏమయ్యా ఇంత దూరంలో ఈ అడవిలో గుడిసి వేసుకున్నావు, నీకేం ప్రమాదం ఉండదా, పాములు రావా, నేనేం చేయమంటే చుట్టూ మంత్రజలం చల్లామయ్యా, మంత్రంతో కొన్ని ఇసుక కూడా చల్లామని చెప్తాడు. ఇవన్నీ 1950లో కథలు కాబట్టి మనం దీని యొక్క రిలవెన్స్ ప్రశ్నించకూడదు. లోపలికి వెళ్ళి రామచంద్రాన్ని ఒక మంచం మీద పడుకోబెడతారు. ఈ లోపల ఈ సిద్ధయ్య
కూతురు సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క జడ వెన్నెల జలపాతంలో ఉందని రాస్తాడు. అమ్మాయి ఉలిక్కిపడి లేచి నీళ్ళు వెళ్ళగానే ఒకసారి అమ్మాయి జడ ఇలా విడిపడిపోతుంది. ఆ అమ్మాయి జడ ఇలా వెనక్కి వెళ్ళి ఆ అమ్మాయి ఒక ఒక వెన్నెల జలపాతం లాంటి జడతో ఉంది ఆ పిల్ల. సూర్యుడు అమ్మాయి పేరు. అమ్మాయి పేరు సూర్యుడు, ఇతని పేరు సిద్ధయ్య. ఈ పాములోడు కూతురు సూర్యుడు. సో వెళ్ళి వెంటనే ఈ నాగభూషణం, ఈ అవధాని, ఈ సిద్ధయ్య కలిపి మంచం మీద పడుకోబెడతారు. టకటక అయితే 2-3 డబ్బాలు తీయని అటకమించి డబ్బాలు తీసి తెస్తుంది. ఆ కింద వేస్తాడు. గవ్వలు, గంపలు, మొక్కలు అన్నీ దొరుకుతాయి. ఈ వేరు దొరకదు. అయ్యి బాబాయ్య నన్ను మన్నించండి, ఆ వేరు లేదు, మంత్రం పట్టించదు అంటాడు. అయ్యా నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, బతికించు, ఆ వేరు తీసుకుని అడవిలోకి వెళ్ళలేను అయ్యా, ఇప్పుడు నేను వృద్ధుడిని, అది ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఆ వేరు దొరకాలంటే ఆ వెలగ మొక్క దగ్గరికి వెళ్ళి వేరు తేవాలి, దారంపట కష్టం, చీకటి, నా కళ్ళు కనిపించవు, నేను వెళ్ళలేను బాబు అంటే, లేదు ఎంత డబ్బైనా ఇస్తాను అనగానే సిద్ధయ్య కఠినంగా ఒక మాట అంటాడు. డబ్బు సెత్తకండి బాబు, డబ్బు సెత్తకండి, డబ్బు గురించి మాట్లాడితే మంత్రం పట్టించదు అని కఠినంగా చెప్తాడు సిద్ధయ్య. ఈ మంత్రం ప్రజల సేవ కోసం, దేవుడిచ్చిన ఆజ్ఞ మాకు, అంతేగాని డబ్బు గురించి మాట్లాడకండి, మీరు ఏం చెప్పినా నేను వెళ్ళాను బాబు అంటాడు. అయ్యా దండం పెడతాం, ఏదోటి చేసి మా రామచంద్రాన్ని బతికించండి అనగానే సూర్యుడు నేను వెళ్తాను బాబు అంటుంది. వాళ్ళ నాన్న అమ్మాయి బాబు అని పిలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో బాపు అని పిలిచినట్టు వాళ్ళ నాన్న అమ్మాయి బాబు అని పిలుస్తుంది. బాబు నేను వెళ్తాను బాబు. ఏ బుద్ధినేదేటే నీకు, నువ్వెట్ట వెళ్తావు, ఎంత దూరము, ఎట్టపోతావు నువ్వు అని తిడతాడు నాన్న. వద్దు తల్లి అంటే, నాన్న పేనం, మనిషి పేనం నాన్న, దానికంటే నా ప్రయోగం, నా సాహసం గొప్పదా అంటుంది. ఇతను వారించేలోపే మెరుపు వేగంతో వెళ్ళిపోతుంది అడవిలోకి. ఆపడానికి పరిగెత్తుకు వెళ్తాడు. ఈ లోపల అడవిలో కలిసిపోతుంది అమ్మాయి, చీకట్లో కలిసిపోతుంది. ఈ లోపల ఈ రామచంద్రం ఆల్మోస్ట్ నొరగలు వచ్చేసి ఉంటాయి. అప్పుడు అంటాడు ఇతను సిద్ధయ్య, ఒక పని చేస్తాను బాబు, ఆ అమ్మాయి వచ్చేలోపు వేరు ముక్క లేకపోయినా నేను మంత్రం చదువుతూ ఉంటాను, మంత్రం మొదలు పెడతాడు. ఒక ధ్యానంలోకి వెళ్ళి ఒక మంత్రం మొదలు పెడతాడు. మంత్రం మొదలు పెట్టగానే అతనిలో ఉన్న ఒక వృద్ధాప్యం, ముసలితనం కనిపించవు నాగభూషణానికి. ఒక విద్యుల్లతలాగా, ఒక మెరుపులాగా అనిపిస్తాడు ఈ ముసలాడు. మంత్రం అవుతూ ఉంటుంది. నాగభూషణం పక్కనే కూర్చుని చూస్తూ ఉంటాడు శ్రద్ధగా. రామచంద్రం ఒళ్ళు చల్లబడిపోతూ ఉంటుంది, కళ్ళు తేలేస్తుంటాడు. ఇలా లోపలికి ఒళ్ళంతా చీరుకుపోయి, మొహం నిండా నెత్తురు, ముళ్ళు గుచ్చుకుపోయి, ఒక గాయాలతోటి సూర్యుడు మెరుపేగంతో వస్తుంది. అయ్యా ఏరుముక్క తెచ్చినాను అని వేరిస్తుంది. అది పట్టుకుని నోటికి, నుదుటికి, ముక్కుకి, చెవులకి తాపించి మంత్రం చదవడంలో నిమగ్నం అయిపోతాడు సిద్ధయ్య. సూర్యుడు రామచంద్రం ఒంటి మీద చేసి, బాబు ఈయన బతికినాడు అంటుంది. అనగానే రామచంద్రం కళ్ళల్లోకి వెలుతురు వస్తుంది, మొహంలోకి ప్రాణం వస్తుంది. రామచంద్రం కళ్ళు తెరుస్తాడు. ఇక్కడికి ఒక భాగం అయింది. వెంటనే రామచంద్రం లేచి దండం పెట్టి, అయ్యా నాగభూషణం, సూర్యుడు చిన్నపిల్ల, నాగభూషణం అమ్మాయి కాళ్ళకి దండం పెట్టేస్తాడు. అమ్మా మా రామచంద్రాన్ని కాపాడినావు తల్లి, కాపాడావు తల్లి, చాలా గొప్ప విషయం అమ్మా అని మళ్ళీ ఇతను అంటాడు. రామచంద్రం, అయ్యా నన్ను కాపాడావు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో, అయ్యా డబ్బు మాట ఎత్తద్దు, డబ్బు ఇస్తే మంత్రం పట్టియదు, పైగా మాకు చేటు చేస్తుంది అని మళ్ళీ కఠినంగానే చెప్తాడు సిద్ధయ్య. తర్వాత రామచంద్రాన్ని పడుకోబెడతారు. వేడివేడి పాలు కాచి తీసుకొస్తుంది అమ్మాయి, ధనియాల పాలు. అయ్యా కొంచెం పాలు తాగండి, కాస్త మీకు ఓపిక వస్తుందంటే, ఏంటి అడవుల్లో పాలు కూడా దొరుకుతాయా అంటాడు ఎటకారంగా నాగభూషణం. మేకపాలు బాబు అంటుంది. వీళ్ళు సంపన్నులు, అగ్రకులాల వాళ్ళు, నాగభూషణం, రామచంద్రం, అవధాని. మేకపాల ఛీ అంటారు. అనగానే సరే ప్రాణాలు కాపాడుకోవడం కోసం తప్పదని మేకపాలు తాగుతాడు రామచంద్రం. తర్వాత అందరూ రామచంద్రం పడుకుంటాడు. పక్కన వీళ్ళ ముగ్గురికి చిన్న చిన్న గోని పట్టాలు వేస్తారు. అందరూ కూర్చుని ఉండగా, నీ అల్లుడు ఏం చేస్తాడు అంటాడు. అమ్మాయికి మెడలో తాళి ఉంటుంది సూర్యుడికి. అనగానే, నా అల్లుడు యదవ బాబు, ఆడంటే నా పిల్లకి ఇష్టం లేదు, మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నది, నేనే బలవంతాన్ని పెళ్లి చేసినాను, ఆ నొగ్గేసింది బాబు నా కూతురు అని గర్వంగా చెప్తాడు. అనగానే నాగభూషణానికి రామచంద్రానికి ఉన్న సామాజిక నేపథ్యం వేరు. భర్తను వదిలేయడం పాపం కాదు సిద్ధయ్య, నువ్వెలా ఊరుకున్నావు అంటాడు నాగభూషణం. అప్పుడు ఆ అమ్మాయి చాలా కోపంగా తలెత్తి చూసి కళ్ళు పెద్దవి చేసి, ఇష్టం లేని వాడితో కాపనాటం చేస్తాం బాబు, అది పుణ్యమా అని అడుగుతుంది. 1950లో అది పుణ్యమా అని అడుగుతుంది. అడగగానే వీళ్ళందరూ నిశ్శబ్దం వహిస్తారు. అనగానే అప్పుడు సిద్ధయ్య మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. అయ్యా నేను శ్రీకాకుళం ప్రాంతం వాడిని, బొబ్బిలి, సాలూరు, శ్రీకాకుళం అడవుల్లో తిరిగేవాడిని. తాచుపావుని పట్టి ఇసం తీయడంలో, తాచుపావుని మాలిమి చేయడంలో రాష్ట్రంలో, దేశంలో నాదే పెద్ద చేయి బాబయ్య.
ఈ సూర్యుడు నాతో పాటు తిరిగేది అడవుల్లో. అయితే ఇప్పుడు ముసిలోడిని అయిపోయాను, ఏటి చేయనే పోతున్నాను, నా కూతురు నన్ను చూసుకుని బతుకుతుంది, నాకు నా కూతురే దిక్కు అంటూ ఆ చంద్రంబాబు ఎప్పుడు వస్తాడో అంటాడు. ఈ చంద్రంబాబు ఎవడయ్యా అంటాడు నాగభూషణం. నూజివీడులో నా కూతురికి పరిచయం అయినాడు చంద్రంబాబు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడినారు. పెళ్లి తర్వాత పెళ్ళి అప్పుడు వదిలేసింది. ఒకరంటే ఒకరికి ఇష్టం, చచ్చిపోయేవారు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడి చచ్చేవారు. కానీ చంద్రంబాబు ఉన్నత కులానికి చెందినవాడు. వాళ్ళ నాన్న గెంటేశాడు ఆయన ఇంట్లోంచి. ఉద్యోగం తెచ్చుకుని వెనక్కి వస్తానని ఎటో వెళ్ళిపోయినాడు బాబు. ఆ చంద్రంబాబు కోసమే కళ్ళలో దీపాలు వేసి కూర్చుని చూస్తుంది నా సూర్యుడు. ఇప్పుడు మెడలో తాళి ఇతను మొదటివాడు కట్టింది అలా ఉండాలి. అనగానే 4వ నెల బాబు అంటాడు. అనగానే ఆ చంద్రంబాబు ఎప్పుడు వస్తాడు? సూర్యుడు ఆత్మవిశ్వాసం చెప్తాడు, తప్పకుండా వస్తాడు నాన్న, నన్ను వదిలేసి ఆడాడ బతుకుతాడు, నా కోసం రాడేటి, తప్పకుండా వస్తాడు. అక్కడితో ఆ చర్చ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ముసోడు ఏమంటాడంటే, సిద్ధయ్య అయ్యా అందరం పడుకోవడానికి గుడి సరిపోదు, నేను బయట చూరు కింద పడుకుంటాను, రామచంద్రం గారు పక్కన నాగభూషణం గారు, పక్కన ఈ అమ్మాయి సూర్యుడు, పక్కన కుర్రాడు 18 ఏళ్ళ పిల్లాడికి గోని పట్టాలు వేస్తే రామచంద్రం కొంచెం ఎత్తులో పడుకుంటాడు. అంటే నాన్న చలి కదా, నువ్వే లోపల పడుకున్నాను, నేను బయట పడుకుంటాను అంటాడు. అంటే వద్దులేమ్మా, నువ్వే ఆడ పడుకుంటావు, అసలు ఒట్టి మనిషివి కాదు, నేను సూర్యు కింద కంబలికి కప్పుకు పడుకుంటాను, ముసలోడు బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు నలుగురు నిద్రకు ఉపక్రమిస్తారు. ఉపక్రమించిన తర్వాత ఈ అవధానికి తెలివి వస్తుంది. గంట తర్వాత, ఒక గంట నిద్ర తర్వాత అవధాని 18 ఏళ్ళ కూడా తెలివి వస్తుంది. తెలివి రాగానే చిన్న చిన్న మాటలు వినపడుతుంటాయి. నాగభూషణం సూర్యుడి పక్కకి చేరతాడు, చేరి డబ్బు తీస్తాడు. ఈ డబ్బు తీసుకుని నా కోరిక తీరుస్తావా అంటాడు. సూర్యుడు ఒక మాట అంటాడు, డబ్బు దేనికి బాబు, కోరిక తీర్చడానికి అంటే. అమ్మాయి షాక్ అవ్వదు, దిగ్భ్రాంతికి గురవదు. ఇష్టం లేని భర్తను వదిలేసిన ఆవిడ, సహజీవనానికి మనస్సుతో మనువు చేసుకున్న చంద్రం కోసం నిరీక్షిస్తున్న యువత ఆవిడ. మనస్సుతో మనువు చేసుకున్నానని చెప్తుంది ఒకచోట. కోరిక తీర్చడానికి డబ్బు దేనికి బాబు అంటుంది. మరి తీర్చాలిగా, డబ్బు ఇవ్వాలిగా అంటాడు. కోరిక తీర్చాలంటే మనసు ఉండాలి బాబు, డబ్బు కాదు. నాకు మీ మీద మనసు లేదు, మీ కోరిక తీర్చను, ఏమనుకోకండి. నాగభూషణుడు తిరిగి పడుకుంటాడు, అవధాన్ని నవ్వుకుంటాడు. తెల్లారుతుంది. ఎందుకంటే పొద్దున్న 6 గంటలకి లేచి ఉరుకులు పరుగు మీద బస్సు ఎక్కి తణుకు చేరాలి వీళ్ళు, నల్లజర్ల అటవీ ప్రాంతం నుంచి. సో ఏం జరుగుతుంది, పొద్దున్న బస్సు వస్తుంది, అందరూ లేస్తారు, పరిగెత్తికి వెళ్ళిపోతారు అడవి దగ్గరికి. సిద్ధయ్య ముందు సూర్యుడు అడవిలో తుప్పలు అవి కొడుతూ పాపం వీళ్ళ కాళ్ళకి ఏమవకుండా ఆ ముళ్ళు అవి తీస్తూ దారి చేస్తుంటే ఈ ముగ్గురు చిన్న బస్ స్టాండ్ ఉంటుంది ముందుకి, ఊరు అటవీ ప్రాంతం అవుతుంది, బస్ స్టాండ్కి చేరుకుంటారు. దారంపడ ఇదే డిస్కషన్, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి. అప్పుడు అవధానికి ఒక మాట అనిపిస్తుంది, అసలు రామచంద్రం ఈ పాముకాటి నుంచి తప్పించుకుని బతకడానికి పరమార్థం కలెక్టర్ అమ్మాయి పెళ్ళికి వెళ్ళడమేమో అనుకుంటాడు హాస్యాస్పదంగా. ఇంకెంతకంటే రామచంద్రం బతకడానికి ఇంకొక పరమార్థం కానీ ఇంకొక కోరిక ఇంకొక ఇష్యూ లేదు దీంట్లో. కేవలం కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి రామచంద్రం బతికాడు, శ్రద్ధ కలిశాడు, సూర్యుడు వేరు తెచ్చింది. ఇన్ని సాహసాలు, ఇంత దైవ సంకల్పం కూడా కేవలం కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళికి రామచంద్రము నాగభూషణం అమ్మాయి వెళ్ళడం కోసమే అని అతని మనసులో ఆలోచన వస్తుంది. అసలు పెద్దాళ్ళ పెళ్ళిళ్ళ ముందు ఎవరు చచ్చిపోకూడదని ఒక లా చేయాలి, ఒక చట్టం చేయాలనుకుంటాడు అవధాని మనసులో. పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కూతుళ్ళ పెళ్ళిళ్ళ ముందు ఎవడు చచ్చిపోకూడదని ఒక చట్టం చేయాలనుకుంటాడు అవధాని. అనుకున్న తర్వాత వీళ్ళు బస్సు ఎక్కుతుంటారు. బస్సు ఎక్కుతుంటే మళ్ళీ గుర్తొస్తుంది రామచంద్రానికి, నీ కూతురు నువ్వు ఎప్పుడైనా మా తణుకు రండి, మీకు మంచి బహుమతి ఇస్తాను, ఇక్కడ ఏం తీసుకోమంటే తీసుకున్నావు కాదు, అయ్యా ఆ మాట మాత్రం చెప్పకండి, మంత్రాలు పట్టియో, ఇది భగవంతుడి కోసం చేస్తున్న పనులు, ప్రజల సేవ కోసం చేస్తున్న పనులు అంటాడు ఆ చదువురాని సిద్ధయ్య. సో రామచంద్రం వీళ్ళ ముగ్గురు, బస్సు ఇంకా రాదు వచ్చేస్తూ ఉంటుంది, బస్సు వస్తుంది, ఎక్కుతారు, ముగ్గురు ఎక్కుతారు. ఉంటాను మరని చేయి ఊపుతుంటే సిద్ధయ్య వెళ్ళిపోతాడు చెప్పేసి, ఇద్దరు వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరు వీళ్ళ బస్ స్టాండ్ వదిలి వెళ్ళిపోతారు. ఇద్దరు బస్సు ఎక్కుతారు. బస్సు కదులుతుంటే పెద్దగా కనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ సూర్యుడు ఆయాసంతో రొప్పుతూ బస్సు దగ్గరికి వస్తుంటుంది. అయ్యా బస్సు ఆపించండి అయ్యా నడుస్తూ ఉంటుంది. స్లోగా ఇంకా బస్సు మొదలవదు, ఇంకా దిగండి అయ్యా బస్సు దిగండి అయ్యా అంటే, ఎందుకమ్మా, ఎందుకు సూర్యుడు, ఎందుకు బస్సు దిగాలి, అక్కడ కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి అని కోపం అప్పుడే మర్చిపోయాడు. రామచంద్రంలో మళ్ళీ ఆ ఊరు తాలూకా సంఘాలకు అధ్యక్షుడు, 34 ఎకరాల కట్నం దొబ్బిన ఒక సంపద కలిగిన రామచంద్రం మళ్ళీ బతికేశాడు. నాగభూషణంలో మళ్ళీ ఎప్పుడూ ఖాదీ బట్టలు వేసుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టే ఒక
దొంగ పొలిటీషియన్, దొంగ రాజకీయ నాయకుడు అప్పుడు నిద్ర లేచాడు. ఎందుకు ఆపాలి బస్సు, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళి అక్కడ లేట్ అయిపోతుంది అరుస్తుంటాడు. బాబు వెళ్తుంటే అయ్యా సిద్ధయ్యా పావును పడడం కోసం పుట్లో చేయి పెట్టాడయ్యా, పావు కాటేసి సాగు బతుకుల మధ్య ఉన్నాడు, కొంచెం ఏమొద్దయ్యా కొద్దిగా మా ఇంటి దాకా సాయం పట్టండి అయ్యా, అక్కడ వేరు ముక్కలు ఏంటంటే అమ్మ ఎట్టరా అమ్మ, మేము ఒకవేళ వచ్చినా మాకు మంత్రం వచ్చా తంత్రం వచ్చా, మేము వచ్చి చేసే పనే ఉంటుంది, క్షమించమ్మా అంటూ ఉంటాడు రామచంద్ర. కాదు బాబు దండం పెడతాను బాబు, కొంచెం అక్కడ దాకా సాయం పట్టండి బాబు, చచ్చిపోతాడు బాబు ముసలాడు, మిమ్మల్ని రాత్రి బతికిచ్చినాడు కదా బాబు, ఆ పుణ్యానికైనా రండి బాబు, భగవంతుడు చూస్తాడు బాబు, కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళికి రేపైనా మీరు వెళ్ళి వారికి శుభాకాంక్షలు చెప్పండి బాబు అని బతిమాడుతూ ఉంటుంది పిల్ల. రామచంద్రం నాగభూషణం ఒకళ్ళొకళ్ళు కలిసి చూసుకుంటారు. రామచంద్రం జేబులోంచి 2 10 రూపాయల నోట్లు తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి, అమ్మ నేను వచ్చి చేయగలిగింది ఏమీ లేదు, నాకు మంత్రం రాదు, నేను బతికించలేను, నా వలన ఉపయోగం లేదు, ఈ డబ్బుతో మీ బాబుని బతికించుకో అని చెప్పి వెళ్తే బస్సు వెళ్ళిపోతుంది. కండక్టర్ మీరు రండి సార్ అని కండక్టర్ అరుస్తాడు. బస్సు వేగంగా తణుకు కలెక్టర్ గారు అమ్మాయి పెళ్లి కోసం ఈ అమ్మాయి మొహంలోకి పొగ కొట్టుకుంటూ బస్సు వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి బిత్తరపోతుంది, ఆశ్చర్యపోతుంది. ప్రపంచంలో ఇటువంటి అంటే ఎంతో అమాయకమైన పల్లెపడుచు, పవిత్రమైన మనిషి, ఇష్టం లేకపోతే మనువు కాదని చెప్పింది, కోరిక తీర్చాలంటే డబ్బు కాదు మనసు ఉండాలని చెప్పింది. ఈ అమ్మాయికి అర్థం కాలేదు, ఆశ్చర్యంగా చూస్తుంది వెళ్ళిపోతున్న వాళ్ళకేసి. ఆవిడ చేతుల్లో ఉన్న 2 10 రూపాయల నోట్లు గాలికి కొట్టుకుపోయి గాలిలో ఎగురుతున్న పావురాల్లో అనిపిస్తాయి చూసేవాళ్ళకి. దుఃఖంతో అమ్మాయి నిలబడిపోయి ఉంటుంది. అంతే కథ. ఈ కథని 18 సంవత్సరాల అవధాని తన 50వ ఏట తన మిత్రులకు చెప్తాడు. ఈ కథని ఈ 18 సంవత్సరాల అవధాని ఈ 30 ఏళ్ళు కూడా ఈ కథ అవధాన్ని వెంటాడుతుంది. సూర్యుడు ఏమైంది, సిద్ధయ్య చచ్చిపోయాడా? ఈ కథ ఎక్కడ చెప్పాడు? తన బంగ్లాలో, తన ఫామ్ హౌస్లో మంచి పౌర్ణమి రోజు వెన్నెల్లో చెప్తాడు తన మిత్రులకి. ఆ మిత్రులు అంటారు, చందమామ ఎంత బాగున్నాడు, పౌర్ణమి ఎంత బాగుంది, ఎంత ఉల్లాసంగా ఉందంటే ఈయన అంటాడు, చందమామ వెన్నెల ఎప్పుడూ ఉల్లాసాన్నే కాదు భయంకరమైన అనుభూతులు కూడా మిగులుస్తాయని ఈ కథను చెప్తాడు. ఇది కథ, నల్లజర్ల రోడ్డు. ఈ కథలో రచయిత చాలా విషయాలు, ఈ కాలానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలియజేశాడు. ఒకటి, స్వార్థం. రామచంద్రన్ లాంటి మిత్రుడు చచ్చిపోతుంటే స్వార్థంతో నాగభూషణం, అవధాని గూడెంలోకి వెళ్ళి తలదాచుకోవాలనుకున్నారు. పెద్దవాళ్ళ ప్రాపకం కోసం ప్రయత్నించే మనుషులు. కలెక్టర్ గారు అమ్మాయి పెళ్ళే పరమావధి, దానికోసం ఏదైనా చేద్దాం, అసలు బతికి పాము కాటి నుంచి బతకడమే దానికోసం అన్నట్టుగా రామచంద్రం మాట్లాడడం. జిల్లా బోర్డు ప్రెసిడెంట్ ఏ పార్టీ వాడైతే ఆ పార్టీ వాడికే గొడుగు పట్టే నాగభూషణం. అంటే పార్టీ ఫిరాయింపులు ఆ రోజుల్లోనే మనకి సూచించాడు ఈ రచయిత. అదేవిధంగా మావగారు ఇచ్చిన 34 ఎకరాలతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రామచంద్రం. అంటే కట్నాలు, భారీ ఆస్తుల మీద ఆధారపడి బతికే చాలామంది పరాన్న జీవుల గురించి అప్పుడే తెలియజేశాడు ఆయన, మగవాళ్ళలో ఉండే ఒక లేఖితనం గురించి. అలాగే కృతజ్ఞత లేనితనం, పెద్దవాళ్ళలోని చిన్న బుద్ధులు. అంటే అమ్మాయి అంతలా బతిమలాడి మేము కాపాడాం, మేము రక్షించాం నిన్ను, ఒక్కసారి వెనక్కి వచ్చి నాన్నని ఇంటి దాకా తీసుకురా అని చెప్తే వెనక్కి తిరిగి చూడని ఈ కఠినాత్ములైన రామచంద్రం, నాగభూషణం గురించి మనకి ఆ రోజుల్లోనే తెలియజేశాడు ఆయన. ఇట్లా ఎన్నో ఆధునిక పోకడల్ని తన కథల్లో తెలియజేసిన బాలగంగాధర తిలక్ గారి అద్భుతమైన కథ ఈ నల్లజర్ల రోడ్డు. ఈ కథని ఈరోజు పాఠకుల కోసం తీసుకొచ్చాను. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథల్లో ఈ కథ నాకు చాలా అశాంతిని, కొంత బాధను కలిగిస్తుందండి. ఇది కొంత బాధను కలిగిస్తుంది. అంటే కథ అయిపోయిన తర్వాత కూడా నా మైండ్ అంతా ఆ బస్సు దగ్గర, అమ్మాయి కళ్ళ దగ్గర ఆగిపోయింది. నిజం. ఆ అమ్మాయికి ఏమైంది, ఆ అమ్మాయి సిద్ధయ్యకి ఏమైందని దుఃఖంతో అవధాని 30 ఏళ్ళు బతికాడు. బతికి తన మిత్రులకు చెప్పాడు ఈ విషయం. సో ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు తిలక్ కథలు. అలాగే అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం. ఇప్పుడు మీరు అన్నారు కదా, సూర్యుడు మిమ్మల్ని బాగా బాధ పెట్టింది కదా, సూర్యుడిని అమ్మాయి బాధ, ఆ అమ్మాయిని మిమ్మల్ని బాధ పెట్టింది, ప్రేక్షకులు కూడా బాధ పెడుతుంది, శ్రోతల్ని బాధ పెడుతుంది, పాఠకుల్ని బాధ పెడుతుంది. అప్పుడే ఏం మారింది ప్రపంచం అనిపించే ఒక మాట చెప్తాను తిలక్ గారిదే. బాలగంగాధర తిలక్ గారు తన అమృతం కురిసిన రాత్రి సంకలనంలో ఒక మాట అంటాడు. ఆడవాళ్ళకి మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి ఆడపిల్లలు వీధుల్లో నడుచుకెళ్ళిన రోజులే స్వాతంత్రం వచ్చినట్టు అని అంటారు కదా, అది గుర్తు చేసుకుంటూ ద్రౌపది బట్టలుప్పే దుశ్శాసనుడిని గుర్తు చేసుకుంటూ ఒక మాట అంటారు. ద్రౌపదిని అవమానించారు నిండు సభలో, ఆడవాళ్ళని అవమానించే దుశ్శాసనుడు ని గుర్తు చేస్తూ, గాంధీ గారికి ఏమో
అర్ధరాత్రి స్వాతంత్రం అంటే ఆడవాళ్ళు ఉమ్, వీధుల్లో నడవాలంటారు రాత్రిపూట. ఉమ్, గజానికో గాంధారీ కొడుకు గాంధీ గారి దేశంలో అంటాడు ఆయన. వా, ఈ సూర్యుడు దానికే ప్రతీకేమో అనిపిస్తుంది. ఉమ్, సో లేకపోతే కూతురు వయసు కంటే చిన్నపిల్ల అయినా సూర్యుడిని తన కోరిక తీర్చమన్న నాగభూషణ మనకి క్షమించగలం. చిన్నపాటి పరిచయం ఒక చిన్నపాటి అది పరిచయం. కూడా ఎలాంటి పరిస్థితుల్లో కలిశారు? తన అంతకుముందే కాళ్ళకి దండం పెట్టాడు. తన దారుణం. మిత్రుని అమ్మాయి అంటుంది, అయ్యా మీరు పెద్దవారు, మా పాదాలు ముట్టుకోకూడదు అయ్యా, మేము చిన్నవాళ్ళం, చిన్న మనుషులం అంటుంది కూడా అప్పుడు. సో ఈ రకంగా మనిషిలో ఉండే మానవత్వాన్ని, మనిషిలో ఉండే దుర్మార్గాన్ని, మనిషిలో ఉండే స్వార్థపరత్వాన్ని అన్నిటినీ కూడా తేడతల్లం చేసే ఒక గొప్ప మనిషి, గొప్ప రచయిత, ఈ జాతి గర్వించదగ్గ రచయిత బాలగంగాధర తిలక్ గారు. మళ్ళీ వారి 3 మాటలు చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. సరే. నా అక్షరాలు ఉమ్, కన్నీటి జడుల్లో తడిసే దయాపారావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. నమస్కారం.